హైదరాబాద్ లో రీసెంట్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కింద సైబరాబాద్ పోలీస్ వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ కింద చెక్ చేస్తే మొత్తం 272 మంది దొరికారు. ఇందులో హైయెస్ట్ 55 మంది మియాపూర్ లొకేషన్ లో వాళ్ళు, దాని తర్వాత శంషాబాద్, దాని తర్వాత రాయదుర్గ్ వాళ్ళు. కాకపోతే రాయదుర్గ్ వాళ్ళు హ్యాండ్ఫుల్, చాలా తక్కువ మంది దొరికారు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇందులో కొంతమందికి జైల్ టర్మ్స్ పడ్డాయి, కొంతమందికి 2 రోజులు జైలు, కొంతమంది 3 రోజులకి జైలు, కొంతమందికి ఏమో మందు నుంచి వదిలేశారు, కొంతమందిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు, కొంతమందికి ఏమో సోషల్ సర్వీస్ చేయమని చెప్పి ఏంటంటే వాళ్ళని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలాగా చేయిస్తారనమాట. తాగండి, ఒకవేళ తాగితే కనుక డ్రైవ్ చేయొద్దు. డ్రైవర్ ఎవరైనా ఉంటే డ్రైవర్ ని పెట్టుకొని వెళ్ళండి, లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళండి. అదే కనుక మీరు తాగి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే కనుక బిఎన్ఎస్ చట్టం ప్రకారము జైలు శిక్ష, అదే విధంగా అంతకంటే ఎక్కువ శిక్ష కూడా పడొచ్చు. సో బీ కేర్ఫుల్. తాగి డ్రైవ్ చేయొద్దు. ఫస్ట్ తాగటమే మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మూవీస్ లో అండ్ అక్కడ అన్ని చోట్ల వేస్తున్నారు. ఒకవేళ తాగినా డోంట్ డ్రైవ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బిలాంగింగ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. తాగి నడపద్దు, మీరు బాధపడద్దు, పక్క వాళ్ళని బాధ పెట్టద్దు. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ చెక్ చేస్తూనే ఉన్నారు. వీక్ డేస్ వీకెండ్స్ అని కాకుండానే దొరుకుతా ఉన్నారు అని చెప్పి సైబరాబాద్ వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్ గా August 10th to August 14th చెక్ చేస్తే చాలా మంది దొరికారని చెప్తున్నారు. నాకు తెలిసి లాంగ్ వీకెండ్ ఉంది కదా, 15, 16, 17 ముందు నుంచి సెలవులు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, దాని తర్వాత పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రోజులు అనేవి చాలా మంది దొరికారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. హైదరాబాద్ అనేది భారతదేశంలో ఎక్కడున్నా కానీ బీ కేర్ఫుల్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్.